సరిపోతుంది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాను, దయచేసి చిత్తగించండి. దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు ఆ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. ప్రియమిత్రులారా, చదివినటువంటి లేఖన భాగములో 2 విషయాలు, 2 మాటలు ప్రత్యేకంగా గమనార్హము. భూజనులందరూ అని లేఖనం సాక్ష్యమిస్తోంది. భూజనులందరూ, భూజనులు అందరూ. అందరూ అంటే అన్ని వర్గముల ప్రజలు అని అర్థం. భూజనులలో విద్యావంతులు ఉన్నారు, పామరులు ఉన్నారు, విద్యావిహీనులు, నిరక్షర కుక్షులు ఉన్నారు, పొట్టగోస్తే అక్షరం ముక్క రాని వాళ్ళు ఉన్నారు. మహా విద్యావేత్తలు, పండితులు, శాస్త్రకారులు, శాస్త్రవేత్తలు, సైంటిస్ట్స్ ఉన్నారు, శాస్త్రజ్ఞులు ఉన్నారు. అలాంటి మహామేధావి వర్గము పామర జనులు అందరూ కలిసి ఇక్కడ ఒక వ్యక్తిని వెంబడిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వారు ఆ మృగము వెంట వెళ్ళుచూ ఉన్నారు. భూజనులు అందరూ అనే మాట మొట్టమొదట మనం గమనించాం. తర్వాత ఆశ్చర్యపడుచుండిరి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే పామర జనము మాత్రమే కాదు, పండితులు, శాస్త్రవేత్తలు కూడా, సైంటిస్టులు కూడా, నాస్తికులు కూడా ఆశ్చర్యపడేటంత అద్భుతం ఏదో జరిగింది ఇక్కడ. అది మనం గమనించాల్సిన విషయం. ఈ విషయమే నేను పోయిన వారం మీకు చెప్పాను. కని విని ఎరుగని సూచక క్రియ అనే పేరిట పాఠాన్ని చెప్పాను. ఒక కని విని ఎరుగని సూచక్రియ జరుగుతుంది. మామూలుగా పామర జనం ఏదో గాల్లోంచి బూడిద తీస్తే, ఇంకేదో చిన్న చిన్న బొమ్మలు సృష్టించి, గారడీ విద్య నేర్చినట్లుగా ఏదో మహత్తులు చూపిస్తే చదువు రాని వారు, మూఢనమ్మకాల్లో బ్రతికేవారు ఆశ్చర్యపోతారు. అమ్మో, ఈయన దేవుడే, ఇక సందేహము లేదు. గాల్లో ఇలాగన్నాడు, బూడిద వచ్చేసింది, బొమ్మ వచ్చేసింది, ఏదో చిన్న వస్తువు వచ్చేసింది, ఈయన గారు దేవుడే అని పామరులు ఆశ్చర్యపోతారు. గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చూసినట్లయితే, అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును ఆ మృగము సిద్ధముగా ఉన్నది అని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. అగాధ కూపము, బాటమ్లెస్ పిట్, యాబీస్ అంటారు. అటువంటిది ఒకటి భూగర్భము లోపల ఉన్నది. అంటే ఎంత లోతుకి వెళ్ళినా అడుగు తగలదన్నమాట. బావిలాగా ఉంటుంది. బిల్లం లోపలికి వెళ్ళడం వరకే మన పని. ఎంత కిందికి వెళ్ళినా ఇంకా అడుగు అనేది తగలదు. బాటమ్లెస్ పిట్ అని వ్రాయబడి ఉంది. అందులో ఉన్నాడు ఒకడు. అంటే నీలాగా నాలాగా రక్తమాంసాల శరీరం వాడికి లేదు. ఆ లోకంలో ఉన్నాడంటే వాడు ఒక ఆత్మగానే ఉండగలడు, కానీ దేహధారిగా ఉండలేడు. ఇది మొదటి పాయింట్. ఆ ఆత్మ అయిన వాడు భూమి మీదకు వస్తాడట, ప్రభుత్వం ఏలుతాడట, రాజ్యం ఏలుతాడట, ప్రపంచమును ఏలుతాడట. ఈ భూమి మీద బ్రతకాలి, మనుషుల మధ్యలో చలామణి కావాలి, ఒక రాజుగా భూప్రజల చేత అంగీకరించబడాలి, భూప్రజలను పరిపాలించాలంటే ఇక్కడికి వచ్చాక మాత్రం అతడికి రక్తమాంసాల శరీరం ఉండడం అవసరం. వాడు అగాధ కూపములో ఉన్నాడు అంటేనేమో ఆత్మరూపి. భూమి మీదకి వచ్చి రాజ్యం వెళతాడు, సింహాసనం మీద కూర్చుంటాడు అంటేనేమో ఆత్మ కాడు, శరీరధారి, శరీర సహితుడు. ఈ రెండింటిని మీరు గమనించండి.
ఇప్పుడు అగాధ కోపములో ఉన్నవాడు రేపు భూమి మీద సింహాసనం మీద ఉంటాడు. అంటే ఏదో ఒక దశలో ఏదో ఒక విధంగా వాడు ఒక మానవ శరీరాన్ని ధరించుకుంటాడు. ఎప్పుడు ధరించుకుంటాడు అంటే పరిశుద్ధాత్మ ప్రత్యక్షపరుస్తున్న సత్యం ఏమిటంటే, దాని తలలలో ఒకదానికి 7 తలలు అన్నారు చూశారు. మృగము యొక్క 7 తలలు, 7 రాజులలో ఒకనికి చావు దెబ్బ తగిలి మానిపోయెను. మామూలుగా దెబ్బ తగిలి మానిపోవడం మామూలే. దెబ్బ తగిలి మానిపోతే భోజనులందరూ ఆశ్చర్యపడడం అనే పరిస్థితి ఎందుకు ఉంటుంది? దెబ్బ తగిలి మానిపోయినంత మాత్రాన ఎవడు ఆశ్చర్యపడడు, అభినందిస్తారు. చాలా తీవ్రమైన దెబ్బలు తగిలాయండి మీకు, కంగ్రాచ్యులేషన్స్, వీఆర్ హ్యాపీ. భగవంతుడు కనికరించాడు, మీరు మళ్ళీ తొందరగానే ఆరోగ్యం పుంజుకున్నారు, కోలుకున్నారు అని అభినందిస్తారు తప్ప దెబ్బ తగిలి మానిపోయిన వాడిని అయ్య బాబోయ్ మీరు దేవుడండి అని అనరు. కానీ భూజనులందరూ ఆశ్చర్యపడతారు. అంటే తప్పకుండా అతడు అగాధ కూపములో నుండి వచ్చి మానవ శరీరము దాల్చడం అనే ఘట్టంలో అది పునరుద్ధానముగా ప్రజలను భ్రమింపజేస్తాడు. యేసునాథుడు 3వ దినమున తిరిగి లేచినని క్రైస్తవులందరూ చెప్పుకుంటున్నారు కాబట్టి వీడు 4వ దినము లేస్తాడు. అసలు సిసలైన దైవావతారుడను నజరేయుడని యేసు కథంతా కల్పిత కథ. నా పునరుత్థానము మీరందరూ కళ్ళారా చూసిన కఠోర వాస్తవం అని భూప్రజలను నమ్మిస్తాడు. ఇంతకు ప్రియులారా, ఇంత అద్భుతము జరిగినందుకు, ఈ విధమైన పునరుత్థానము జరిగినందుకు భూప్రజలందరూ